వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేం అభద్రతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాప ఆయన పాదయాత్రలు ఆయన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతంగా అనుకుంటే ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? ఇక్కడ ఉన్న ఆయన ఒక ఆయన యాక్టర్ పేరేంటి, చిరంజీవి తమ్ముడి పేరేంది, పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన ఒక పార్టీ పెట్టి ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ అవినీతి జరుగుతే అన్నాడు. మరి నోరిప్తలేమా బాబా, నోరిప్పు. అరే బాయ్ ఆయన పేరేంద్రా బాయ్, పవన్ కళ్యాణ్. అరే నువ్వు నన్ను చెప్పలే రాదే, ఇంకా నేను చెప్పకుండా ఇట్లా ఆగం చేస్తే ఏం చేయాలి? నేను చెప్పనే. అరే నేను చెప్పినాక నువ్వు తిడితే నేను కాదంటానా? నేను పడేటోడిని కాదా? నేను పడతా. నువ్వు సంవత్సరాలుగా తిడుతుండే నువ్వు, నేను పడట్లా, పడతాం. నీ పార్టీ పెట్టిందే స్వచ్ఛమైన పరిపాలన రావాలి, నీతి నిజాయితీగా ఉండాలి, పేదవానికి లాభం జరగాలి అన్నవే. ఇవాళ ఒక ఫిలిం డైరెక్టర్ కూడా అడిగినట్టుండు ట్విట్లో. మరి నీవు మాట్లాడతలేవు, చంద్రబాబు చేసి తప్ప ఒప్ప ఏది మాట్లాడకపోతే జనానికి ఎట్లా తెలుస్తుంది? అయినా నన్ను విమర్శించే రాజకీయ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరిలా విమర్శలు చేస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా? మంత్రులకు కూడా నా సలహా ఒకటే, మంత్రులు కూడా సంయమనం పాటించాలి. మాట్లాడేప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా మనం వాడే పదాలు, మనం చేసే విమర్శలు, వాటికి ఒక స్థాయి కొన్ని ప్రమాణాలు ఉండాల్సిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవడానికి అవసరంతో ఉంది.